మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం డిఎస్సికి సంబంధించి పబ్లిష్ అయిన అన్ని ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మెగా డిఎస్సి నిలుపుదలకు నో చెప్పిన హైకోర్టు అంటూ దీనికి సంబంధించి మనకి ప్రత్యేక కథనం అయితే ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో రావడం జరిగింది. 90 రోజులు ఇవ్వాలని కోరే హక్కు లేదని న్యాయమూర్తి అంటూ కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేస్తున్నారు. డిఎస్సి పరీక్ష కేంద్రాల్లో గందరగోళం, జిల్లాలు దాటి కేటాయింపులు, అభ్యర్థుల ఆందోళన అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. డిఎస్సి పరీక్ష కేంద్రాలు ఏర్పాటులో గందరగోళం నెలకొంది. ఒకటికి మించి ఎక్కువగా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి జిల్లాలు దాటి పరీక్ష కేంద్రాలు కేటాయించడంతో వారంతా మానసిక ఒత్తిడికి గురవుతున్నారంటూ ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. డిఎస్సిలో ఒక అభ్యర్థి తాము అర్హతలున్న సబ్జెక్టుల ఆధారంగా 3-4 పోస్టులకు సంబంధించి దరఖాస్తు చేసుకుంటే పరీక్ష కేంద్రాల ఎంపికలోను అభ్యర్థులకు సంబంధించి విజయనగరంకి చెందిన అభ్యర్థి హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. ఆమె పరీక్ష కేంద్రం వచ్చేసరికి ఒక పరీక్ష కేంద్రం హైదరాబాదులోను మరొక పరీక్ష కేంద్రం విజయనగరంలో కేటాయించారు. అదేవిధంగా ఇంకొక డిఎస్సి అభ్యర్థికి సంబంధించి మనం చూసినట్లయితే 6వ తారీఖున టీజీటీ గణిత పరీక్షను వచ్చేసరికి విజయవాడలో పరీక్ష కేంద్రం ఇవ్వగా 9వ తారీఖున వచ్చేసరికి స్కూల్ అసిస్టెంట్ భౌతిక శాస్త్రానికి సంబంధించి హైదరాబాద్లో పరీక్ష కేంద్రాన్ని కేటాయించారు. మళ్ళీ అదే అభ్యర్థికి స్కూల్ అసిస్టెంట్ గణిత పరీక్షను వచ్చేసరికి మళ్ళీ విజయవాడలో కేటాయించారు. అందువల్ల విజయవాడ నుంచి హైదరాబాద్, హైదరాబాద్ నుంచి విజయవాడ ఎంత ట్రావెల్ ఛార్జీలు అవుతాయనేది ఎవరికి పట్టని పరిస్థితి. ఫ్రీ ఆర్టీ సర్వీస్ అనేది ఒక జిల్లా నుంచి మరొక జిల్లాకు కానివ్వండి, ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి కానివ్వండి, ఏవైతే ఆర్టీసీ సర్వీసులు ఉన్నాయో డిఎస్సి ఉచిత ఆర్టీసీ సర్వీసు సదుపాయాన్ని కల్పించాలని చెప్పేసి అభ్యర్థులు కోరుతున్నారు. ఉదయం సెషన్ 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం సెషన్ అనేది 2 గంటల నుంచి 2:30 నుంచి 5 గంటల వరకు జరుగుతుంది. కాబట్టి పరీక్ష కేంద్రంలోకి 90 నిమిషాల ముందుగా నుంచి అనుమతించడం జరుగుతుంది. కనుక ఎవరైతే పరీక్ష రాసే అభ్యర్థులు ఉన్నారో కంపల్సరీగా 2:30 గంటల ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవడం చాలా మంచిది. డిఎస్సికి సంబంధించిన హెల్ప్ లైన్ నెంబర్స్ అనేవి కూడా సక్రమంగా పనిచేయడం లేదని చెప్పేసి అభ్యర్థులు అయితే వాపోతున్నారు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి డిఎస్సిపై జోక్యం చేసుకోమంటూ మనకి ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఈ దశలో స్టే విధించలేం, అలా చేస్తే ఉద్యోగార్థుల ప్రయోజనాలకు తీవ్ర నష్టం అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేశారు. స్పష్టం చేసిన హైకోర్టు. దీనిలో ఏ ముఖ్యమైన అంశాలు ఉన్నాయనేది వీడియోని ఫస్ట్లో పెట్టుకుని కంప్లీట్గా ఈ ఆర్టికల్ అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి నీట్ పీజీ 2025 వాయిదా. జాతీయ స్థాయిలో నిర్వహించే నీట్ పీజీ 2025 వాయిదా వేస్తూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ నిర్ణయం అయితే తీసుకుంది. ఒకే షిఫ్ట్లో పారదర్శకంగా నిష్పక్షపాతంగా నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పిచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 15న నీట్ పీజీ పరీక్ష అయితే జరగవలసింది. 2 వేరువేరు పేపర్లలో పరీక్ష నిర్వహిస్తే పారదర్శకత లోపిస్తుందని, ఒకే షిఫ్ట్లో పరీక్ష రాసే విధంగా అదనపు పరీక్ష కేంద్రాలు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇది దీనికి సంబంధించిన సమాచారం ఈనాడు న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. సాక్షి న్యూస్ పేపర్లో కూడా మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ కావడం జరిగింది. ఒకే షిఫ్ట్లో నీట్ పీజీ పరీక్ష నిర్వహించాలని సర్వోన్నత న్యాయస్థానం అదే ఆశించిందంటూ కూడా ఒక పాయింట్లో మనకి మెన్షన్ చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన నీట్ పీజీ పరీక్షకు సంబంధించిన తాజా సమాచారం. మనకి ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ పరీక్ష అనేది మొత్తంగా 10 రకాల పేపర్లు 10 షిఫ్ట్లలో పరీక్ష అయితే నిర్వహించడం జరుగుతుంది. ఒకే జిల్లా ఒకే పేపర్ నిర్వహించడం అని చెప్పేసి అభ్యర్థులు ఎంత ప్రభుత్వాన్ని విన్నవించినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం ఈ అంశాన్ని పట్టించుకోలేదు. మనకి నెక్స్ట్ అప్డేట్ వచ్చేసరికి మెగా డిఎస్సి నిలుపుదలకు నో చెప్పిన హైకోర్టు అంటూ మనకి దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం అంతా కూడా మీరు చెక్ చేయొచ్చు. ఏడాదికి 2 సార్లు టెట్ అవసరం లేదంటూ కూడా ఎస్జిపి ప్రణతి అంటూ కూడా ఒక పాయింట్లో మెన్షన్ చేస్తున్నారు. ఇప్పటికే హాల్ టికెట్లు జారీ చేసిన నేపథ్యంలో అన్ని పిటిషన్లు కూడా రద్దు చేయాలని చెప్పేసి ప్రభుత్వ తరపు న్యాయవాది ఏదైతే వాదనలు వినిపించారో దానికి అనుగుణంగా హైకోర్టు అయితే అన్ని పిటిషన్లు కూడా రద్దు చేసేసింది. 90 రోజులు ఇవ్వాలని కోరే హక్కు లేదంటూ కూడా న్యాయమూర్తి దీనికి సంబంధించిన వివరణ ఏంటనేది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకే గైస్, దీనికి సంబంధించిన కంప్లీట్ సమాచారం అయితే ఇది. అభ్యర్థులందరూ కూడా హాల్ టికెట్లలో ఇచ్చిన తేదీల ప్రకారం ఒకసారి హాల్ టికెట్లు మళ్ళీ రీడౌన్లోడ్ చేసుకోండి. హాల్ టికెట్లు రీడౌన్లోడ్ చేసుకుని హాల్ టికెట్ జిరాక్స్ అయితే తీసుకుని మీకు ఏ ఎగ్జామ్ సెంటర్ అయితే ఇచ్చారో ఆ ఎగ్జామ్ సెంటర్ వద్ద నీట్గా పరీక్షకు అయితే హాజరు కావాల్సిన అవసరం అయితే ఉంది. ఎవరైతే చివరి దశలో ఉన్నారో పరీక్షలు 2-3 రోజుల్లో ప్రారంభమయ్యే అభ్యర్థులు కంపల్సరీగా నమూనా ప్రశ్నపత్రాలు, ప్రాక్టీస్ ఎగ్జామ్స్ ఏ పబ్లికేషన్ పుస్తకంలో మీకు అందుబాటులో ఉన్నా మీరు కంపల్సరీగా ప్రాక్టీస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు సంబంధించి కాస్త సమయం అయితే ఉంది కనుక అభ్యర్థులందరూ కూడా క్విక్ రివిజన్ మీద ఫోకస్ చేయవలసిన అవసరం అయితే ఉంది. డిఎస్సి సిలబస్కి అనుగుణంగా ఏవైతే కొన్ని ముఖ్యమైన అంశాలు ఉన్నాయో వాటన్నింటినీ ఫోకస్ చేస్తూనే ఖచ్చితంగా ఏవైతే నమూనా ప్రశ్నపత్రాలు ఉన్నాయో, మోడల్ పేపర్స్ ఉన్నాయో వాటన్నింటినీ ప్రాక్టీస్ చేయడంపై కూడా ఎక్కువగా ఫోకస్ చేయండి.
ఆన్లైన్ ఎగ్జామ్ ఏ విధంగా రాయాలి, ట్రిక్స్ అండ్ టిప్స్కి సంబంధించి కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే చేయడం జరిగింది. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియో చూసి కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్కి సంబంధించిన పూర్తి అవగాహన అయితే మీకు ఏర్పడుతుంది. ఓకే గైస్, అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. ఉన్న సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా మంచిగా యూజ్ చేసుకోండి. మీరు ఎంతవరకు ప్రయత్నం చేయగలరో మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ట్రై యువర్ లెవెల్ బెస్ట్. ఆల్ ది వెరీ బెస్ట్. శుభం. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.